సౌండ్ పెంచరా. చిన్న పెద్ద ఆడ మగ పిల్ల జల్ల అందరికీ నా నమస్కారం. అడగండే అమ్మైనా బోవెట్టదంటారు, కానీ మీరు ఎన్నో ఏళ్ళగా నేను అడగకుండానే నా కడుపు నింపుతున్నారు. నా చేత ఎంతో మంది కడుపులు నింపేలా చూస్తున్నారు. అందుకే మీరు మా అమ్మ కంటే గొప్పోళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది ఓట్లు అడుక్కోవడానికి కాదు. అది ఎవరికేస్తే మీ బతుకులు రోడ్డు మీద అప్పడకుండా ఉంటాయో లేదో అని మీకు తెలుసు, నాకు బాగా తెలుసు అనుకోండి. ఈ మాట అంటున్నాననే తప్పుగా అనుకోకండి. మీ ఇళ్లలో పప్పన్నం పెట్టే కాడ నుండి పాడి ఖర్చుల వరకు అన్ని అవసరాలకు నేను ఆసరాగా ఉన్నానని గుర్తు చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. దరిద్రంతో నా ఇంటి గడప తొక్కిన బతోడికి ఇగో నా లక్ష్మీదేవిని చంపాను. ఆ శివగాడు నాలా అప్పించి సాయం చేయగలడా? ఆడికే దిక్కు దివాణం లేదండో. మరి ఆడు మన ఊరికి ఏం చేస్తాడో అని మీరందరూ ఆలోచించుకోవాలి. మరి ఇక నాదంటారా? మన ఊరు బాగుపడాలి అని ఎవరి కాళ్ళు అట్టుకోవాలో, ఎవరికి మోకరిల్లాలో అని నా ఆలోచన. మరి వాళ్ళకి ఎప్పుడు ఎవరి కాళ్ళు ఎరగొట్టాలి, ఎప్పుడు ఎవరిని మక్కేసేయాలనే ఆవేశం. మరి ఈ ఆలోచన గొప్పదో, ఆ ఆవేశం గొప్పదో మీ అందరికీ బాగా తెలుసని నాకు తెలుసు అనుకోండి. ఈ పాలి నిలబడ్డ నాకు బొత్తిగా ఇట్టం లేదండి. కానీ 12 ఏళ్ల క్రితం జరిగిన జాతరలో ఆ ప్రమాదం నా కళ్ళ ముందు ఇంకా ఆడుతూనే ఉంది. నరసింహ, క్షమించరా, క్షమించు, క్షమించు. మరి సూత్తూ పిచ్చోడు చేతిలో రాయెట్టినట్టు ఈ పిల్లరాయాల చేతిలో ఎట్టేయాల ఊరిని? ఆలోచించుకోండి. మీరు ఆలోచిస్తారని, నన్నే గెలిపిస్తారని నాకు తెలుసు. మన గొడ్డలి గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ మీ కాబోయే సర్పంచి బుజ్జి గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే, గొడ్డలి గుర్తుకే. అందరూ కూడా కొంత సైలెంట్ గా ఉంటే మన ప్రియతమ యువ నాయకుడు శివగారు మాట్లాడతారు. ఒరే శివగా, నా కోసం ఊరు నిలబడాలని ఎప్పుడు అనుకోలేదురా. వాళ్ళ కోసం వాళ్ళు నిలబడితే చాలనుకున్నాను. ఒక్కటి గుర్తెట్టుకో, గెలవాలనే ఆశ, ఓడిపోతావనే భయం, ఈ రెండూ లేనోడేరా నిజమైన నాయకుడు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు శివ అండి, వెంకట్రావు గారు అబ్బాయిని. నేను మీ ముందే మీతోటే పెరిగినోండి. ఇక్కడ మనుషులకు నా గురించి, ఇక్కడ మనుషుల గురించి నాకు కొద్దో గొప్ప తెలుసండి. నా వరకు నా ఒరిజిన్ అంటే అమాయకత్వం, ఆప్యాయత. నా చిన్నతనం నుండి చూస్తున్నాను. మీకు క్షమించడం, ప్రేమించడం మాత్రమే తెలుసు. అందుకే కొంతమంది అవసరం లేనప్పుడు మిమ్మల్ని తలగరేస్తూ, అవసరాలకి మిమ్మల్ని సన్నాయి నొక్కులు నొక్కుతూ బతికి పట్ట కడుతున్నారు. ఆయన ఏదో అన్నారండి, నేను మీకు రూపాయి ఇవ్వలేకపోవచ్చు అంట. అవును, అసలు ఎందుకు ఇవ్వాలండి? జరగాల్సిన పనులు, రావాల్సిన నిధులన్నీ సరిగ్గా ఉంటే వేరే వాడి దగ్గర చేయి చాచే దౌర్భాగ్యం మీకు ఎందుకు వస్తుంది? ఆడెవడో ఇంటి గడప దగ్గర దేవులాడితే ఆడింటి లచ్చిందే నరువుగా మీ ఇంటికి కంపేవాడు కాదు గొప్పోడు. మీ ఇంట్లో లచ్చిన దేవుని మీ గడప దాడకుండా కాసేవాడు గొప్పోడు. నేను కుర్రోళం కదండి, చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి రూపాయి మీ జేబులోకి వెళ్ళాలి, ప్రతి గింజ మీ కడుపులోకి వెళ్ళాలి, ప్రతి ఆడపడుచు సౌభాగ్యంగా ఉండాలి, ప్రతి ఇల్లు ఆనందంతో వెళ్ళిపోవాలి. ఇవి మాకున్న కోరికలు, మాకున్న ఆశయాలు. ఇక మా ఆవేశం అంటారా? అవునండి, మేము కాలర్లు అట్టుకుంటాం. ఎవరి దగ్గర అనుకుంటున్నారు? ప్రభుత్వం దగ్గర కోట్లకు కోట్ల కాంట్రాక్టులు దొబ్బి నాణ్యమైన రోడ్డే నీతి తక్కువ కొడుకుల కాలర్లే కాదు కదా, అవసరమైతే గుంతట్టుకుంటాం. ₹1,00,000 ప్రభుత్వ రుణంలో 70,000 నెగ్గించి 30,000 నొక్కేసే చెత్తనా కొడుకులు కాలర్ కొట్టైనా మొత్తం డబ్బు ఇప్పిస్తాం. మన కడుపు నింపే రేషన్ దగ్గర నుండి అవ్వాతాతలకు రావాల్సిన పెన్షన్ వరకు ఎక్కడ తేడా వచ్చినా తోలు తీసేస్తాం. అంతేగాని అమ్మ ఏంటూ ఏనా కొడుకుల మోకరిలో ఆ కాలు పిసుకుతూ కూర్చోం. మాకుండే ఆవేశం కోపం మీకు కూడా ఉంటుంది, కానీ అలవాటు పడిపోయాం. రోడ్డు పోకపోతే పోన్లే సర్దుకొని వెళ్ళిపోదాం అని అలవాటు పడిపోయాం.
చదువు చెప్పని స్కూళ్ళకి, వైద్యం దొరకని హాస్పిటల్కి, మన ఇబ్బందులు పట్టించుకుని ప్రభుత్వాలకి అలవాటు పడిపోయామండి. కాదు 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 కాదు, అలా అలవాటు పడిపోయేలా చేశారండి. మనం సర్దుకుపోతున్నాం. ఎందుకు సర్దుకోవాలి? ఇవి మన హక్కులు, మనం అడగాలి. మనం అడగడానికి అలవాటు పడితేనే వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని పని చేయడానికి అలవాటు పడతారు. నేను అడుగుతాను, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, నా ఊరి కోసం. మీరు అడిగే వరకు నేను అడుగుతూనే ఉంటాను. మీ ఊరి కమిటీ కుర్రోళ్ళు అడుగుతూనే ఉంటారు. జై హింద్.